హాయ్ హలో నమస్తే గ్రీటింగ్స్ ఆఫ్ ద డే. మనం ఈరోజు ఈ వీడియోలో సింపుల్ అండ్ ఎఫెక్టివ్ బ్యాంక్ నిఫ్టీ ఇండికేటర్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం చెప్పుకుంటాము. నెక్స్ట్ ఒక 10 to 15 డేస్ చెప్పుకుంటాము. ఎందుకంటే ఒక వీడియోలోనే చెప్తే అర్థం కాదు. ఒక వీడియోలో నేను ఇండికేటర్స్ గురించి చెప్తాను, ఇంకొక సెకండ్ డే ఇండికేటర్స్ వర్క్ అయ్యే విధానం చెప్తాను, అదేవిధంగా ప్రాక్టికల్గా ఒకసారి చూపించిన తర్వాత 2-3 సార్లు ప్రాక్టికల్గా మళ్ళీ మనం టెస్ట్ చేశాక ఆఫ్టర్ 15 డేస్ తర్వాత మనం ఈజీగా మౌల్డ్ చేయొచ్చు అండ్ ఆ ఇండికేటర్స్తో మనం ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు. ఇప్పుడు 30 డేస్ మార్కెట్ ఉందంటే ఆ 30 డేస్లో మనకు అరౌండ్ 10 డేస్ మనకు మార్కెట్ ఫేవరబుల్గా ఉన్నప్పుడు ఈ బ్యాంక్ నిఫ్టీ ఇండికేటర్స్ ఏవైతే చెప్తున్నానో అవి మనం వాటిని యూజ్ చేసి మనం ట్రేడ్ అనేది తీసుకోవచ్చు. ఇంకా ఇండికేటర్స్లో ఏంటంటే అవి ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు మనం తీసుకోవాలి. మనకు ఆపర్చునిటీ మనమే ముందే తీసుకోకూడదు. ఓకే, అందుకే ఇండికేటర్స్ అనేవి ల్యాగ్ ఇండికేటర్స్ అంటారు. అవి అవకాశం ఇచ్చినప్పుడు అవి ఫేవరబుల్గా ఉన్నప్పుడు మనం చూసుకోవాలి. అందుకే మార్కెట్ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అండ్ సెకండ్ పాయింట్, ప్రైస్ యాక్షన్ డేటాని తీసుకుంటే లైవ్ డేటాని మనం ఆ లైవ్ డేటాతో మనం కంపేర్ చేసి డేటాని అనాలిసిస్ చేసి మనం అనేది ట్రేడ్ అనేది తీసుకోవచ్చు. ప్రైస్ యాక్షన్కి మనం ఎక్కడైనా సరే లైవ్ డేటా, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, ఫిబొనాచి టూల్స్, అదేవిధంగా పీసీఆర్ మార్కెట్ సెంటిమెంట్ ఎలా ఉంది అండ్ ప్రైస్ యాక్షన్ వాల్యూమ్, ఈ ప్రైస్ యాక్షన్లో వాల్యూమ్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి ప్రైస్ యాక్షన్కి ఇండికేటర్స్కి నేను అందుకే ఇండికేటర్స్ అనేది ఎక్కువగా ప్రెస్ చేసి చెప్పట్లేదు. బట్ ఇండికేటర్స్లో ఈ బ్యాంక్ నిఫ్టీ ఇండికేటర్స్లో ఈ కొన్ని ఇంపార్టెంట్ యూజ్ అవుతాయి. ఇంకా మనం ప్రతి వీడియోలోకి వెళ్ళే ముందు ఒక 4 టాపిక్స్ అయితే డిస్కస్ చేస్తాము. లాస్ట్ వీడియో యొక్క సమ్మరీ. లాస్ట్ వీడియో ఏం చెప్పుకున్నాం మనం అంతకుముందు సెక్టార్ బేస్డ్ ఏ సెక్టార్ని చూస్ చేసుకోవచ్చు, ఆ సెక్టార్లో రిస్క్ మేనేజ్మెంట్ ఏ విధంగా చూసుకోవచ్చు, ఈక్విటీ కంపెనీస్లో ఏ విధంగా ఇన్వెస్ట్ చేయొచ్చు అని చెప్పుకున్నాము. దాని తర్వాత మనం ట్రేడింగ్ విషయానికి వస్తే బ్యాంక్ నిఫ్టీ ఎఫెక్టివ్ అండ్ సింపుల్ ఇండికేటర్స్ గురించి మనం చెప్తున్నాం. ఓకే, లాస్ట్ వీడియోలో మూవింగ్ యావరేజెస్ 20, 50, 100, 200 EMA ఉంది కదా, వాటి గురించి చెప్తున్నాం. ఓకే, అండ్ తర్వాత ఈరోజు ప్రాక్టీస్ విషయానికి వస్తే మనం బ్యాంక్ నిఫ్టీలో ఏవైతే ఇండికేటర్స్ చెప్తున్నామో వాటి మీద మనం ప్రాక్టీస్ చెప్తాను. అండ్ తర్వాత థర్డ్ పాయింట్ వచ్చేసి వీడియోలో ఉన్న మెయిన్ టాపిక్స్ ఏంటంటే ఈరోజు నేను ఇండికేటర్స్ చెప్తాను. ఆ ఇండికేటర్స్లో మళ్ళీ ఒక ఫేవరెట్ ఇండికేటరు ఫస్ట్ ఏంటి, తర్వాత సెకండ్ ఏ విధంగా మనం ఫాలో అవ్వాలని చెప్తాను. ఓకే, తర్వాత లాస్ట్ వచ్చే రివిజన్ సమ్మరీ. ఈరోజు టాపిక్స్ చెప్పుకున్న వాటి గురించి రివిజన్ చేసుకుంటాం. ఓకే, ఇప్పుడు మనం ఇండికేటర్స్ విషయానికి వస్తే ఈ ఇండికేటర్స్ బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్లో మనకు వర్కౌట్ అవుతాయి అన్నమాట. బిఎన్ఎఫ్ ఫ్యూచర్స్. ఓకే, లేదా బ్యాంక్ నిఫ్టీ, ఇది పేరు గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్లో బాగా వర్క్ అవుతాయి. ఓకే, బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ ఉంటుంది, నిఫ్టీ 50 ఇండెక్స్ ఉంటుంది, వాటిలో వర్క్ అవ్వవు. మెయిన్గా నిఫ్టీ ఫ్యూచర్స్ ఉంటుంది, బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్ ఉంటుంది. ఫ్యూచర్స్ అంటే రాబోయే కాలానికి ఇది 1 month ఎక్స్పైరీ ఉండింది ఒకప్పుడు. మరి అకార్డింగ్ టు సెబీ ప్రకారం ఇది డే టు డే, అంటే వాళ్ళ రూల్స్ ప్రకారం చేంజ్ అనేది ఎక్స్పైరీ డేట్స్ ఇవన్నీ మారుతుంటాయి. బట్ నేను ఒక కన్సిస్టెన్సీగా ఒక 1 month చెప్తున్నాను. మీరు వీడియో చూసే టైంకి కానీ ఇంకా తర్వాత టైంకి కానీ మారచ్చు. బట్ బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్ ఏంటంటే దీంట్లో కూడా మనం బై సెల్ అనేది చేసుకోవచ్చు. ఓకే, ఇలా బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్ అనేది రాబోయే టైంకి అప్కమింగ్ ఫ్యూచర్లో ఈ ప్రైస్ వరకు వెళ్తుంది. ఆ ప్రైస్ నుంచి కిందకు వస్తే మనకేంటంటే ప్రాఫిట్. సేమ్ ఈక్విటీస్ టైప్లో కూడా ఉంటుంది సేమ్. కానీ ఆప్షన్స్లో ఎలా ఉంటుందంటే మనం ఎట్ సైడ్ మార్కెట్ ఫాల్ అయినా పెరిగినా మనకు ప్రాఫిట్ అనేది ఉంటుంది. బట్ ఆప్షన్స్ అనేది చాలా బీ కాషియస్ అండ్ అదేవిధంగా కొంచెం రిస్క్ ఎక్కువగా ఉంటుంది, చాలా రిస్క్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనకు ఆప్షన్ బయ్యర్స్కి ఒక 70-30%, అంటే మనం 100 members తీసుకుంటే కేవలం 1% లేదా 2 members మాత్రమే సక్సెస్ అవుతారు ఆప్షన్స్లో. రిమైనింగ్ అంతా ఎలా ఉంటుందంటే ఒకరోజు హ్యూజ్ లాస్ వస్తుంది, నెక్స్ట్ డే మళ్ళీ ప్రాఫిట్ వస్తుంది. ఇలా మార్కెట్ అత్యాశ, గ్రీడ్, ఫియర్ ఇవన్నీ బేస్ చేసుకొని మనకు ఆప్షన్స్ అనేది
వర్కౌట్ అవుతుంది. కాబట్టి ఆప్షన్స్లోకి వచ్చే ముందు మనం ఈక్విటీస్లో ఒక 10 lakhs ఇన్వెస్ట్ చేయడం, ఆ 10 lakhsలో ఒక 10% అంటే 1 lakh కానీ 2 lakh కానీ ఆప్షన్స్లో నేర్చుకున్న తర్వాత అప్పుడు మనం ఆప్షన్ ట్రేడింగ్ అనేది చేయాలి. డైరెక్ట్గా ఆప్షన్ ట్రేడింగ్కి వస్తే మనకు ఏమవుతుంది, డెడ్ ట్రాప్ అవుతాం అనమాట. అంటే మార్కెట్లోకి ఎక్కువగా డబ్బులు రావాలి అని చెప్పి, లేదంటే గ్రీడ్ అత్యాశ వల్ల మన మార్కెట్లో లూజ్ అయ్యే ఛాన్సెసే ఉంటాయన్నమాట. కాబట్టి ఆ విధంగా మనం ఫాలో అవ్వాలి. ఫస్ట్ ఈక్విటీస్లో ప్రాఫిట్ ఎర్న్ చేసిన తర్వాత ఈక్విటీస్లో ఇన్వెస్ట్ చేశాక దాంట్లో నుంచి కొంచెం అమౌంట్ మాత్రమే మన ఆప్షన్స్లో చేయాలి. అది కూడా ఓన్లీ 1 or 2 trades మాత్రమే, ఎక్కువ మాత్రం చేయకూడదు ఓవర్ ట్రేడింగ్. దాని తర్వాత మన యాజ్ యూజువల్గా మనకి ఏదైనా పనులు ఉన్నాయా, రిటైర్మెంట్ పీపుల్ అయితే ఏదైనా వర్క్స్ ఉన్నాయా, లేదంటే సాఫ్ట్వేర్ పీపుల్ అయితే జాబ్ చేసుకోవడం, లేదా అదర్ ఫీల్డ్ వేరేవి కూడా చేసుకుంటూ మన ఆప్షన్స్ అండ్ ఈక్విటీస్లో ఇన్వెస్ట్ చేయాలి. సడన్గా ఇటువైపు రాకూడదు. ఓకే, ఇదంతా ఒక బ్యాకప్ తీసుకొని మనం ఇటువైపు రావాలి. ఆ పని చేసుకుంటూ ఇది లాంగ్ టర్మ్లో మనకు యూస్ఫుల్ అవుతుందన్నమాట. ఓకే, ఇప్పుడు ఇండికేటర్స్ అనేది ఈ బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్లో మనం యూజ్ చేసేవి ఏంటంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఈఎంఎస్, ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజెస్ అని ఉంటాయి. ఇవి కూడా ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజెస్. అదేవిధంగా ఎస్ఎంఏ ఉంటుంది, సింపుల్ మూవింగ్ యావరేజెస్ ఈ విధంగా ఉంటాయన్నమాట. కాబట్టి మనం యూజ్ చేసేది ఏంటంటే మూవింగ్ యావరేజెస్లో ఈఎంఏ, ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజెస్ అంటే ఇది కూడా ఒక మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ ప్రకారం వర్క్ అవుతుంది బ్యాక్లో. ఇది జస్ట్ మీకు బ్రీఫ్గా పైన ఎలా ఉంటుంది, వెనకలు ఎలా వర్క్ అవుతుందని చెప్తాను. ఎందుకంటే పూర్తిగా మనం అనాలిసిస్ చేసినా కూడా ఒక ఇండికేటర్ గురించి మనమే ఒక ఎక్స్పర్ట్ అయిపోతాం. కాబట్టి మనం ఇక్కడ ఒక ఇండికేటర్ విషయంలో మనం వెనకల బ్యాక్ ఎండ్లో ఏం జరుగుతుంది, దాన్ని ఎలా తయారు చేశారని కాకుండా మనకు అల్టిమేట్గా మన మార్కెట్ నుంచి మనీ కావాలి, లేదంటే మనమే మార్కెట్లో మళ్ళీ ఒక కొత్త ఇన్వెంటర్ అవుతాం, ఏదో ఒక కొత్త ఇండికేటర్ని కనిపెట్టేసి ఇన్వెన్షన్ చేస్తాం. ఇలా ఈఎంఏలో 20 days, అదేవిధంగా 50 days, తర్వాత 100 days, తర్వాత 200 days. అంటే ఇక్కడ 20 days మూవింగ్ యావరేజెస్ ఆ ఇండిసెస్ని తీసుకొని 20 days యొక్క మూవింగ్ యావరేజెస్ తీసుకొని, తర్వాత 50 days మూవింగ్ యావరేజ్, 100 days మూవింగ్ యావరేజెస్, 200 days మూవింగ్ యావరేజెస్. అంటే ఈఎంఏ 20 ఏమి ఇండికేట్ చేస్తుంది, 20 days మూవింగ్ యావరేజెస్. ఆ ఇండిసెస్ 20 daysలో ఎలా మనకు మూమెంట్ కదలిక వచ్చింది, తర్వాత యావరేజ్ ఏ విధంగా మనం తీసుకోవాలి 20 daysలో అన్నట్టు మనకి ఇక్కడ మనం చూడొచ్చు. అంటే 20 మీనింగ్ 20 days, 50 అంటే 50 daysలో యావరేజ్ అనమాట. ఓకే, ఇది అర్థమైంది అనుకుంటున్నాను. ఈఎంఏ అంటే మనం వాడేది ఈఎంఏ 20, 50, 100, 200 వాటి కలర్ బేస్డ్ ఉంటుంది, నేను చెప్తాను నెక్స్ట్ వీడియోలో. అండ్ తర్వాత మనం వాడేది నెక్స్ట్ ఏంటంటే పివోట్స్. మనం మామూలుగా వీటిని పివోట్స్ అంటాము, జీరోలో కానీ దానిలో కానీ. లేదు ఇది వద్దనుకుంటే మనం డైరెక్ట్గా మనం ట్రేడింగ్ వ్యూలో అయితే డైరెక్ట్గా హెచ్క్యామ్ అని ఉంటుంది. పివోట్స్ అక్కడేమో హెచ్క్యామ్ అని ఉంటుంది. ఓకే, ఇది కెమెరా ఇండికేటర్ ఒక ఆయన డాక్టర్ ప్రతీక్ అని ఇన్వెంట్ చేసి తయారు చేసి మనకు ట్రేడింగ్ వ్యూలో అవైలబుల్ ఉంటుంది ఈ నేమ్తో. నార్మల్గా అయితే జెరోదోలో కానీ దానిలో కానీ పివోట్స్తో మనకు ఉంటుంది. ఈ పివోట్స్లో మామూలుగా ఏముంటుందంటే సపోర్టు అండ్ పిఎన్ ఉంటుంది, తర్వాత S1, S2, S3, S4, తర్వాత R1, R2, R3, R4 ఇలా ఉంటాయి. R1 అంటే రెసిస్టెన్స్ అనమాట. R1 రెసిస్టెన్స్ 1, రెసిస్టెన్స్ 2, అలానే కింద కూడా మనకు సపోర్ట్ 1, సపోర్ట్ 2 అలా ఉంటాయన్నమాట. అంటే పివోట్స్లో మనకు కావాల్సింది ఏంటంటే పివోట్స్లో S3 అంటే సపోర్ట్ 3, R3 అంటే రెసిస్టెన్స్ 3 ఇది కావాలి. అంటే మేజర్గా ఇక్కడ నుంచి మార్కెట్ రిటర్న్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పివోట్స్ అనేది S3, R3 అనేది తీసుకుంటాం. ఓకే, అది కూడా మనం వీటిలో మళ్ళీ ఫిబొనాచి అని ఒక ఇండికేటర్ సంబంధించి లోపల పివోట్స్లో ఉంటుంది, ఇండికేటర్ వర్క్ అయ్యే విధానం. అండ్ అదేవిధంగా క్యామరిల్లా అని ఉంటుంది. అండ్ తర్వాత నార్మల్గా కూడా ఉంటాయి కొన్ని. ఓకే, అవి చూపిస్తాను. ఈ ఫిబొనాచి కాకుండా మనం క్యామరిల్లా వాడాలి. ఓకే, క్యామరిల్లా మనం చూస్ చేసుకొని పివోట్స్లో S3, R3ని యూజ్ చేసుకుంటాం. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసి ఈఎంఏ మూవింగ్ యావరేజెస్ ఇండికేటర్, సెకండ్ వచ్చేసి పివోట్స్, తర్వాత థర్డ్ వన్ వచ్చేసి ఇవి ఎక్కడ మనకు దొరుకుతుందంటే కేవలం మనకు
ట్రేడింగ్ వ్యూలో దొరుకుతుంది. ఓకే, ఏంటంటే ఇది ఇది ఆప్షన్ స్కాల్పింగ్ ఇండికేటరు, ఆప్షన్ స్కాల్పింగ్ V2. ఇది వీళ్ళు ఓఏ పల్స్ అనే వాళ్ళు తయారు చేస్తారు. ఓఏ అనేది ఏంటంటే ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది వెబ్సైట్, ఓఏ పల్స్ అనే వెబ్సైట్. దాంట్లో ఒక ఆయన ఉంటారు, ఆయన నుంచి కూడా నేను కొంచెం నేర్చుకున్నాను. అలానే ఇంకొక దగ్గర నుంచి కూడా నేను కొన్ని విషయాలు నేర్చుకున్నాను. ఆప్షన్ స్కాల్పింగ్ V2 అంటే స్కాల్పర్స్కి ఎవరైతే ఉన్నారో ఇండికేటర్స్ అనేది బ్యాంక్ నిఫ్టీలో యూజ్ అవుతుంది. సో ఒకవేళ స్కాల్పింగ్ కాకుండా కూడా నార్మల్గా కూడా మనం డబ్బులు ఎర్న్ చేయాలంటే నార్మల్గా కూడా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఈ ఇండికేటర్ ట్రేడింగ్ వ్యూలో అవైలబుల్లో ఉంటుందన్నమాట డైరెక్ట్గా. లేదు మనం నార్మల్గా కూడా జెరోదాలో యూజ్ చేయాలి అంటే ఒక్కొక్కటి సపరేట్గా మనం దాంట్లో మనం ఇండికేటర్ సెక్షన్స్లోకి వెళ్ళి మనం యాడ్ చేసుకోవాలి. ఏంటంటే అంటే మనం ఏమేమి యాడ్ చేసుకోవాలంటే VWAP ఒకటి, ఓకే, VWAP, ఓకే, వాల్యూమ్ వెయిటెడ్ యావరేజింగ్ ప్రైస్ సంథింగ్ వస్తుంది VWAP అంటే అబ్రివేషన్. దెన్ తర్వాత VWAP తర్వాత ఏంటంటే సూపర్ ఏమిందంటే చూపిస్తాను వాటిలో. ఓకే, ఇలా మనకు వీటిలో VWAP తర్వాత సూపర్ సంథింగ్ అనేది ఒక ఇండికేటర్ నేమ్ ఉంటుంది. తర్వాత మనకు 20 EMA ఉంటుంది. అదేవిధంగా మనకు సంబంధించి రైట్ సైడ్లో మనకు టేబుల్ ఇండికేటర్ అవుతుంది. నిఫ్టీ 50లో ఏ విధంగా అయితే మనకు మేజర్గా రిలయన్స్, HDFC, ICICI ఇలాంటివి ఉన్నాయో మనకు బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ స్కాల్పింగ్లో కూడా మనకు ఒక టేబుల్ జనరేట్ అవుతుంది. అంటే 15 మినిట్స్, 1 అవర్, ఒక 4 అవర్స్లో మార్కెట్ అనేది ఎలా ఉంది, ఈరోజు మార్కెట్ గ్రీన్ ఉందా, అప్ ఉందా, లేదంటే RSI అనేది ఎలా మనకు అప్ చూపిస్తుందా, డౌన్ చూపిస్తుందా, అదేవిధంగా VWAP డౌన్ చూపిస్తుందా, ఇవన్నీ మనకు ఆ ఆప్షన్ స్కాల్పింగ్ V2లో బ్యాంక్ నిఫ్టీలో యూజ్ చేసుకుంటే మనకి యూస్ఫుల్ అవుతుంది. ఎక్కడ? బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్లో. ఓకే, ఇప్పుడు ఆప్షన్ స్కాల్పింగ్ అయిపోయింది, పివోట్స్ గురించి చెప్పాను, అదేవిధంగా మూవింగ్ యావరేజ్ గురించి కూడా చెప్పేశాను. ఇప్పుడు ఇంకా యూస్ఫుల్ అవుతుంది అంటే ఇంకొక ఇండికేటర్, ఇది నిఫ్టీలో బాగా వర్క్ అవుతుంది. ఇది 4th వచ్చేసి ఏంటంటే ORB ఏంటంటే ఓపెనింగ్ రేంజ్ బ్రేక్అవుట్. ఓపెనింగ్ రేంజ్ బ్రేక్అవుట్ అంటే నిఫ్టీలో ఒక 5 మినిట్ క్యాండిల్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, నిఫ్టీలో ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ అనేది ఫామ్ అవుతుంది. ఇలా ఫస్ట్ 5 మినిట్స్ అంటే 9:15 నుంచి 9:20 వరకు మధ్యలో వచ్చే ఒక క్యాండిల్, అది ఎక్కడి నుంచి అయితే మనకు ఇది రెసిస్టెన్స్, ఇది వచ్చేసి సపోర్టు. ఓకే, మార్కెట్ ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ నిఫ్టీ 50లో ఫామ్ అయిన తర్వాత మార్కెట్ ఇలా ఇక్కడ నుంచి కానీ రియాక్ట్ అవ్వడం, మళ్ళీ అక్కడ నుంచి కిందకి రావడం, మళ్ళీ ఇక్కడ నుంచి కూడా మళ్ళీ రియాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. వన్స్ ఇక్కడ నుంచి 5 మినిట్స్ క్యాండిల్ బ్రేక్అవుట్ అయిందంటే మార్కెట్ అనేది ఆ రోజు బుల్లిష్ సైడ్ కానీ లేదంటే మళ్ళీ దీన్ని సపోర్ట్ లెవెల్గా కానీ తీసుకుంటుంది. ఇక్కడ ఏరియాని సపోర్టు ఫస్ట్ రెసిస్టెన్స్ ఫామ్ అయింది, దాని తర్వాత పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇది సపోర్ట్ లెవెల్గా వర్క్ అవుతుంది. ఓకే, ఇలా మళ్ళీ మన సపోర్ట్ని ఇక్కడ బ్రేక్ డౌన్ చేస్తే మళ్ళీ ఇక్కడ మనకు రెసిస్టెన్స్ లాగా ఫామ్ అవుతుంది. ఇలా అర్థం చేసుకోండి. ఓపెనింగ్ రేంజ్ బ్రేక్అవుట్ అంటే ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ ఏ విధంగా మనకు ఫామ్ అవుతే అక్కడ నుంచి మనకు పైకి వెళ్ళడానికి, కిందకి రావడానికి ఛాన్సెస్ అనేది ఎక్కువగా మనకు నిఫ్టీ 50లో ఇది వర్క్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ కాకుండా నిఫ్టీ 50లో మనకు బాగా వర్క్ అవుతుంది ఓపెనింగ్ రేంజ్ బ్రేక్అవుట్. ఇంకా ఏంటంటే ఇంకొకటి అవసరం లేదు, బట్ మనకు ఉంటే బెటరు. ఓకే, నేను అది మీకు లైవ్లో ప్రాక్టికల్గా చూపించేటప్పుడు నేను చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడికి వెళ్తే ఆప్షన్ ఇండికేటర్స్లోకి వెళ్తే ఇక్కడ మనకి ఎల్డర్ ఇంపల్స్ ఉంది. ఓకే, ఎల్డర్ ఇంపల్స్ ఏంటంటే మార్కెట్లో స్ట్రెంత్ గురించి చెప్తుంది అనమాట. ఎల్డర్ ఇంపల్స్ ఏంటంటే ఇది ఒక ఇండికేటర్. ఏం చెప్తుందంటే మార్కెట్లో గ్రీన్ కలర్ క్యాండిల్స్ ఫామ్ అయినప్పుడు మార్కెట్లో స్ట్రెంత్ ఉన్నట్టు, రెడ్ కలర్ ఫామ్ అయినప్పుడు వీటిలో
ఏమవుతుందంటే మార్కెట్ బేరిష్ మోడ్లో వెళ్తున్నట్టు. ఓకే, అండ్ తర్వాత బ్లూ కలర్ క్యాండిల్స్ కానీ ఎల్లో కలర్ క్యాండిల్స్ కానీ ఫామ్ అయినప్పుడు ఒక్కొక్క ఇండికేటర్లో ఒక చెప్తుంది. బట్ మనకి ఇక్కడ ఎల్డరిన్ ప్లస్ మనం వాడే వాటిలో బ్లూ కలర్ క్యాండిల్స్ ఏర్పడితే మార్కెట్ అనేది కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నట్టు. అంటే బయ్యర్స్ సెల్లర్స్ అక్కడ మనకు మార్కెట్లో కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు, మోడరేట్గా న్యూట్రల్గా ఉన్నారు. మనం గ్రీన్ రెడ్ ఏర్పడినప్పుడు మార్కెట్లో స్ట్రెంత్ ఎక్కువగా ఉన్నట్టు. ఇప్పుడు ఒకసారి మీకు చూపిస్తాను. ఇక్కడ ఇండికేటర్ సెక్షన్లోకి వెళ్ళి ఎల్డర్ ఇంపల్స్ మీద క్లిక్ చేస్తే ఎల్డర్ ఇంపల్స్ ఇక్కడ ఎల్డర్ ఇంపల్స్ పక్కన మనకు ఆస్ట్రా లవర్ ఫ్లో అని ఉంది. అంటే వాళ్ళు ఇక్కడ మేక్ చేసిన వాళ్ళు కాబట్టి మనకి ఇక్కడ ఎల్డర్ ఇంపల్స్ ఇక్కడ చూడండి. ఎల్డర్ ఇంపల్స్ అనేది ఎప్పుడైతే గ్రీన్ కలర్ క్యాండిల్స్ ఫామ్ అయ్యాయో, ఓకే, ఈ ఏరియాలో గ్రీన్ కలర్ క్యాండిల్స్ ఫామ్ అయ్యాయో మనకి అప్పుడు ఏంటంటే మార్కెట్లో ఎక్కువగా స్ట్రెంత్ ఉన్నట్టు. ఇక్కడ చూస్తే మనకు సెల్లర్స్ ఎక్కువగా డామినేట్ చేసినట్టు. ఇక్కడ ఏరియాలో మనకు మార్కెట్లో కన్ఫ్యూజన్ ఉంది. ఈ కొంచెంలో ఇలా బ్లూ కలర్స్ ఎక్కడైతే ఫామ్ అయ్యాయో అక్కడ మనకి మార్కెట్లో స్ట్రెంత్ అనేది తక్కువగా ఉంటుంది. కన్ఫ్యూజన్ స్టేట్లో అంటే ఈక్వల్గా వచ్చినప్పుడు ఆప్షన్ బయర్స్ సెల్లర్స్ బయర్స్ ఈక్వల్గా వచ్చినప్పుడు మనకి ఇలా వర్కౌట్ అవుతుంది. ఓకే, ఇది మనకు ఓవరాల్గా ఇండికేటర్స్ మనం వాడేది. నెక్స్ట్ 15 డేస్లో మీకు నేర్పించే ఈ ఇండికేటర్స్ అనేది వీటిని నేర్పిస్తాను. వీటిని బట్టి మనం బ్యాంక్ నిఫ్టీలో అనేది ట్రేడ్ అనేది చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడతో మనం ఏం చెప్పుకున్నాము, ఇండికేటర్స్ చెప్పుకున్నాము. అండ్ అదేవిధంగా ప్రాక్టికల్గా నేను చూపించిన ట్రేడింగ్ వ్యూలో నెక్స్ట్ వీడియోస్లో ఒక ఇండికేటర్ని తీసుకొని వాటి నుంచి చెప్పుకుంటూ మనం ఫార్వర్డ్ డేస్లో మనం ముందుకు వెళ్తాం. ఓకే, ఇక్కడతో వీడియో ఎండ్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.